కూడా ఫస్ట్ టైం చెట్లా కట్టి అగ్గితో తిప్పాను. చాలా బాగా అనిపించింది. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అండ్ మా ఊర్లో వాళ్ళందరూ ఫుల్గా ఎంజాయ్ చేశాము. ఇంకా పోతుల రాజును ఊరంతా ఊరేగించి గుడి దగ్గరికి తీసుకెళ్తున్నాము. ఊరేగింపు మొత్తం అయిపోయిన తర్వాత పోతుల రాజుకు ఎర్రనీళ్లతో దిష్టి తీయించి గుడి లోపలికి తీసుకెళ్లడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అదే నిన్న నైట్ జరిగింది. ఆ తర్వాత శ్రీ 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 బల్జిపల్లి గంగమ్మ తల్లి కథ తెల్లవార్దులు చెప్పడం జరిగింది. మరి అత్తగారింటికి కోడాలు కాకపోతుంది, పుట్టలో ఉంది, అమ్మగారింటికి ఆడబిడ్డ కాకపోతుంది, నేను ఇంకా భూపై ప్రపంచం చూడలేనా అని అది రంకేసి కొడుతుంటే మట్టి లేక దిగబడిపోతున్నది. శ్రీ 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 బల్జిపల్లి గంగమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై భవానీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు జాతర ఎలా జరిగింది అనేది, మేము ఎలా జరుపుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.